మన శరీరంలో ఉన్న గాల్ బ్లాడర్. ఇది చిన్నదే అయినా దీని పని మాత్రం చాలా పెద్దది. అయితే ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఏర్పడతాయి. అవి ఎందుకు వస్తాయి, ఎలా ఏర్పడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. గాల్ బ్లాడర్ ఇది లివర్ కింద ఉండే చిన్న సంచి లాంటి అవయవం. లివర్ తయారు చేసే బైల్ జ్యూస్ అనే ద్రవాన్ని ఇది నిల్వ చేసి ఉంచుతుంది. ఈ బైల్ జ్యూస్ అనేది మన శరీరంలోని ఫ్యాట్స్ అంటే కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయం చేస్తుంది. ఇప్పుడు అసలు విషయం, రాళ్ళు ఎందుకు ఏర్పడతాయంటే ఈ బైల్ జ్యూస్లో కొలెస్ట్రాల్, బిలిరూబిన్, ఉప్పులు వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి సరైన నిష్పత్తిలో లేకపోతే ఒకదానితో ఒకటి మిళితమై గడ్డలుగా మారతాయి. కాలక్రమేణా ఆ గడ్డలు కఠినమై రాళ్ళుగా మారిపోతాయి. ఇవే గాల్ బ్లాడర్ స్టోన్స్ లేదా గాల్ స్టోన్స్ అంటారు. ఇవి ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం తినేవారికి, బరువు ఎక్కువ ఉన్నవారికి, ఎక్కువగా ఉపవాసం ఉండేవారికి, మహిళల్లో మరియు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో మరియు డయాబెటీస్ ఉన్నవారికి ఈ గాల్ స్టోన్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సాధారణంగా చిన్న రాళ్ళు అయితే లక్షణాలు ఉండకపోవచ్చు, కానీ పెద్ద రాళ్ళు అయితే కడుపు కుడివైపు పైభాగంలో నొప్పి, వామిటింగ్ సెన్సేషన్, డైజెషన్ ప్రాబ్లమ్స్, వెన్ను ప్రాంతంలో నొప్పి ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి రాకుండా ఉండాలంటే తక్కువగా కొవ్వు ఉన్న ఆహారం తినడం, ఎక్కువ నీరు తాగడం, ఎక్సర్సైజ్ వంటివి చేయాలి. కొన్ని సందర్భాల్లో చిన్న రాళ్ళు మందులతో కరుగుతాయి, కానీ పెద్దవైతే సర్జరీ అవసరం పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.